ఓం శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను. ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. సాధారణంగా మనం వారాహి అమ్మవారిని మంగళవారం, శుక్రవారం రోజుల్లో పూజిస్తూ ఉన్నాము. అదేవిధంగా విశేషమైనటువంటి పర్వదినాలు పౌర్ణమి, పంచమి, అష్టమి, అమావాస్య తిథుల్లో అమ్మకు పూజలు, పరిహారాలు చేసి రెట్టింపు ఫలితాలను పొందుతున్నాము. నెగిటివ్ ఆలోచనలతో ఉంటారు. మన ఇంట్లో ఏదో జరిగిపోతుంది, నా మీద ఏదైనా బ్లాక్ మ్యాజిక్ జరిగిందేమో, మా ఇంటి చుట్టుపక్కన వాళ్ల వల్ల నేను నెగిటివ్ ఆలోచనలతో సతమతమైపోతున్నాను, ఆ పర్సన్ నా వెంక చూస్తే చాలాక నా మీద ఏమైనా ప్రయోగాలు చేశారేమో అనిపిస్తూ ఉంటుందని ఇలా కొంతమంది మెసేజ్ చేస్తూ ఉంటారు. నేను తలక మించిన భారంతో సతమతమైపోతున్నాను. అలాంటి సమయంలోనూ ఏ కార్యం తలపెట్టినా విజయం సాధించలేకపోతున్నాము. మేము చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి కావటానికి చాలా రోజుల నుండి ఒక పని గురించి మేము ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. కానీ ఆ పని జరగటం లేదు. ఎంత ప్రయత్నించినా ఆ పని జరగటం లేదు అన్న పరిస్థితుల్లో నెరవేర్చే శక్తివంతమైన మంత్రం మీరు ఆఫీస్లో అయినా, ఇంటిలో అయినా, ట్రావెలింగ్ లో ఉన్నా, ఎక్కడైనా మీరు చేయవచ్చు. ఆఫీస్లో ప్రాజెక్ట్ తొందరగా పూర్తి చేయాలి, నేను ఇప్పుడు చేస్తున్న పని తొందరగా పూర్తయిపోవాలి, ఎటువంటి ఆటంకాలు లేకుండా. అదేవిధంగా నేను టిఫిన్ సెంటర్ పెట్టాను, దానిలో లాభాలు రావాలక. నేను బట్టల షాప్ పెట్టాను, దానిలో సేల్స్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి. ఇలా ఏ పని మొదలు పెట్టే ముందైనా మీరు అమ్మవారిని తలుచుకుని, అమ్మా నా కోరిక ఇది అమ్మా, నెరవేర్చు తల్లి అని అమ్మవారి యొక్క మంత్రాన్ని జపిస్తే చాలు. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, మన చుట్టూ ఉన్న నెగిటివ్ వాతావరణం అంతా తొలగిపోతుంది. మనం అనుకుంటూ ఉంటాం, ఎప్పుడు నేను మంచిగానే ఉన్నాను, నాకు ఎలాంటి ఇబ్బందులు రావు అనుకుంటూ ఉంటాము. కానీ మనకు కంటికి కనిపించిన నెగిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఉన్నత స్థితిలోకి వెళ్ళినప్పుడు మన బంధువులు కానీ, మన ఫ్రెండ్స్ కానీ మనల్ని చూసి ఓర్వలేని పరిస్థితిలో ఉంటుంది. అరే నిన్న మొన్నటి దాకా వీళ్ళు మామూలుగానే ఉన్నారు, సడన్ గా ఒక్కసారి హై రేంజ్ కు వెళ్లిపోయారు, వీళ్ళకి అంతులేని డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళకి జాబ్ వచ్చేసింది, చదువు అయ్యిందో లేదో ఇలా జాబ్ వచ్చేసింది, వాళ్ళకు చూసారా అప్పుడే పిల్లలకు పెళ్లిళ్ళు చేసేశారు, వాళ్ళు సెటిల్ అయిపోయారు, వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకున్నారు. ఇలా మన మీద లేనిపోని ద్వేషాలతో, ఈర్ష్య, అసూయతో ఉంటారు. మన కంటికి కనిపించదు, మన ఎదురుగుండా బాగానే ఉంటారు, మనతో ఫ్రెండ్లీగానే ఉంటారు, కానీ మన వెనుక గోతులు తీస్తూ ఉంటారు. అలాంటి నెగిటివ్ ఎనర్జీ నుండి మనం ప్రొటెక్షన్ కోసం ఈ మంత్రాన్ని జపించవచ్చు. ఇలా మీరు పని ఏదైనా మొదలు పెట్టే ముందు అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని జపించండి. 9 సార్లు, 11 సార్లు, 27 సార్లు, 54 సార్లు, 108 సార్లు, ఎన్నిసార్లైనా జపించవచ్చు. మీ పనిలో మీకు తోడుగా ఉండి మీకు విజయం చేకూరేలా వారాహి అమ్మ మీకు సహాయం చేస్తారు. నేను కష్టాల్లో ఉన్నానమ్మా, నేను ఈ కష్టాల నుండి బయటపడాలమ్మా, వీటిని భరించలేకపోతున్నానమ్మా, నేను మా అత్తింటి వేధింపులు భరించలేకపోతున్నానమ్మా, నేను తోడికోడలతో సతమతమైపోతున్నానమ్మా అని మీరు ఇలా తలుచుకుని, మీరు పడే బాధను తలుచుకుని మీరు అమ్మను వేడుకోండి. 3rd పర్సన్ రిమూవ్ అయిపోవాలమ్మా, మా భార్యాభర్తలు మేము సరిగ్గా ఉండాలమ్మా అని మీరు ఏ విధంగా అమ్మని ప్రార్థించండి. అమ్మ పాదాలు పట్టుకుని శరణు వేడుకుంటే చాలు, మనకు ఈ ప్రపంచంలో ఏది అసాధ్యం అనేది ఉండదు. అంత చల్లని తల్లి, చక్కని తల్లి, కరుణామయి మన వారాహి అమ్మవారు. అమ్మ ఎక్కడ ఉన్నా శీఘ్రంగా వచ్చి మిమ్మల్ని రక్షిస్తారు. శత్రు భయం అనేది ఉండదు, మీకు ఓటం అనేది ఉండదు. ప్రతిరోజు పఠించే విధంగా ట్రై చేయండి. ఒక్క 5 నిమిషాలైతే సరిపోతుంది. మీకు అమ్మ శక్తిని ప్రసాదిస్తారు. మీకు ఎవరైనా చెడు చెయ్యాలి అనుకున్నా ఆ చెడు చేయకుండా అమ్మ వాళ్ళని నియంత్రిస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారే విధంగా అమ్మ చూస్తారు. ఆ పవర్ఫుల్ నామం మీకు జపించిన వెంటనే జీవితంలో మార్పులనేవి నిదానంగా గమనిస్తారు. లైఫ్ లో వస్తున్న సమస్యలనేవి ఒక్కొక్కటి మటుమాయమైపోతాయి. నమ్మకంతో చేయండి, అమ్మ మీకు తప్పకుండా సహాయం చేస్తారు.
అత్యంత శక్తివంతమైన నామం వార్తాళి 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 అని జపించాలి. వార్తాళి అని జపిస్తేనే మనలో తెలియని పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. వార్తాళి 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 అని జపించండి, అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో మంది వారాహి భక్తులకు షేర్. చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారం కావున అందరూ ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ సమస్యలన్నీ మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను. జై వారాహి, జై వారాహి, జై వారాహి.